వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. సో మనం ఎడిటోరియల్ డిస్కషన్స్లో భాగంగా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అని అంటే హెల్త్ అండ్ శానిటేషన్ యాజ్ ద పిల్లర్స్ ఆఫ్ ఎ హెల్తీ ఇండియా. దీన్ని ఎవరు డిస్కస్ చేశారంటే స్వాతి మీనా నాయక్ గారు డిస్కస్ చేశారు, జాయింట్ సెక్రటరీ ఫర్ దిస్ నేషనల్ జల్ జీవన్ మిషన్. సో ఈ ఆర్టికల్లో మేడం మెయిన్గా రెండు ఇష్యూస్ని బాగా హైలైట్ చేసి చెప్పడం జరిగింది. అదేంటి అని అంటే ఒకటి స్వచ్ఛ భారత్, రెండోది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్. అసలు ఈ స్వచ్ఛ భారత్ ప్లస్ ఈ జల్ జీవన్ మిషన్ ఏ విధంగా ఈ డిసీజెస్ని కంట్రోల్ చేస్తున్నాయి, ఏ విధంగా హెల్తీ ఇండియాని నిర్మిస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో స్వచ్ఛ భారత్ ఒకసారి మనం చూద్దాం. స్వచ్ఛ భారత్ అనేది మనకు మామూలుగా ఫస్ట్ క్లీన్ ఇండియా అనే ప్రోగ్రామ్ తోటి స్టార్ట్ అయ్యి మనకు ఈరోజు ఏంటి అని అంటే ఈ ఓపెన్ డెఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడం, తర్వాత మనకు దీని కింద మనకు స్టేటస్ కూడా ఇస్తూ ఉన్నాం, ఓడిఎఫ్ స్టేటస్ ఇస్తున్నాం. ఓకే, ఎవరైతే ఓపెన్ డెఫికేషన్ కంట్రోల్ చేస్తే దాన్ని ఓడిఎఫ్ స్టేటస్ ఇస్తున్నాం, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అని. తర్వాత వాటిని బాగా మేనేజ్ చేయడం, కంటిన్యూ చేయడం చేస్తే ఓడిఎఫ్ ప్లస్ ఇస్తున్నాం. తర్వాత ఓడిఎఫ్ ప్లస్ కూడా ఇస్తున్నాం ఎవరైతే రీసైక్లింగ్ ఇలాంటివన్నీ చేస్తారో. సో ఈ ఓడిఎఫ్ స్టేటస్ పొందడం ద్వారా ఈ మధ్యకాలంలో మన చాలా విలేజెస్లో మనకి ఓపెన్ డెఫికేషన్ అనేది కంట్రోల్ అయింది. ఈ ఓపెన్ డెఫికేషన్ కంట్రోల్ అవ్వడం వల్ల మనకు హెల్తీ ఇండియా ఎలా మారుతుంది, ఇండియా హెల్తీగా ఎలా మారుతుంది అని చెప్పేసి ఒకసారి చూస్తే మనం ఏంటంటే ఈ ఓపెన్ డెఫికేషన్ అనేది మనకు తెలియకుండానే చాలా డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుంది అంటే మనకు జనరల్గా మనకు ఎవరైతే ఈ ఓపెన్ డెఫికేషన్కి పాల్పడతారో, ఎవరైతే ఈ ఓపెన్ డెఫికేషన్ చేస్తారో వీళ్ళ వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఎవరైతే డిసీజెస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఇది ఏమవుతుందంటే వాటర్ బాడీతో కంటామినేట్ అవ్వడం వల్ల ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ స్ప్రెడ్ అయిపోయి ఏమవుతుందంటే ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ని విపరీతంగా మనకు స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది, ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ని. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ పెరగడం వల్ల మనకు ఈ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ పెరగడము, తర్వాత లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వర్కింగ్ అవర్స్ దెబ్బతినడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇది మనం చూస్తే చాలా చిన్న దగ్గరే స్టార్ట్ అవుతుంది, కానీ దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చిన తర్వాత, ఈ ఓపెన్ డెఫికేషన్ కంట్రోల్ అయిన తర్వాత ఈ కమ్యూనికేబుల్ డిసీజ్ అనేది బాగా కంట్రోల్ అయ్యాయి. ముఖ్యంగా పిల్లల్లో ఈ డయేరియా అనేది చాలా కంట్రోల్ అయింది. ఈ డయేరియా వల్ల సంవత్సరానికి దాదాపు 54 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు అని చెప్పేసి మనకు చాలా నివేదికల ద్వారా తెలిసింది. సో ఈ ఆర్టికల్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆథర్. సో ఈ విధంగా మనకు ఓపెన్ డెఫికేషన్ అనేది ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది, ఈ డిసీజెస్ని ఏ విధంగా స్ప్రెడ్ చేస్తుంది, మనం ఓపెన్ డెఫికేషన్ని ఆపడం వల్ల ఏ విధంగా కంట్రోల్ అవుతాయి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఏంటంటే దానికి కొన్ని సంబంధించిన అథెంటిక్ డేటాను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆథర్. సో తర్వాత ఇక్కడ డిస్కస్ చేసిన ఇంకో టాపిక్ ఏంటంటే జల్ జీవన్ మిషన్. సో ఈ జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో ఇది ఏ విధంగా మనకు హెల్తీ ఇండియా ఉండడానికి దోహదపడుతుంది అని చెప్పేసి ఆథర్ డిస్కస్ చేయడం జరిగింది. సో జల్ జీవన్ మిషన్లో భాగంగా మనకి ఏంటంటే ఈ ట్యాప్డ్ డ్రింకింగ్ వాటర్ని మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఈ డ్రింకింగ్ వాటర్ని మనం ట్యాప్డ్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఉమెన్కి ఈ డ్రింకింగ్ వాటర్ని కలెక్ట్ చేయడం, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే బిందెలతో మోసుకెళ్ళడం, ఇవంతా శ్రమ తగ్గిపోయింది, అదొకటిను. రెండోది ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఈ డ్రింకింగ్ వాటర్ అనేది అన్కంటామినేటెడ్ డ్రింకింగ్ వాటర్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఆటోమేటిక్గా దానివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ డిసీజ్ స్ప్రెడ్డింగ్ అనేది తగ్గిపోయింది. దాంతోపాటు మనకి ఏంటంటే ఈ ఏదైతే సమ్మర్లో అలాంటి టైంలో ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వల్ల చాలామంది ఇక్కడ సఫర్ అవుతూ ఉన్నారు, వాటర్ సఫిషియెంట్గా లేక. సో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే జల్ జీవన్ మిషన్ ద్వారా మనం డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమైంది అంటే ఈ ఉమెన్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు టైం తగ్గింది, ఈ దీని మీద ఎక్కువ స్పెండ్ చేసే టైము, ఆ వాల్యుబుల్ టైంని వాళ్ళు మిగతా ఏదైతే ఉంటుందో ఈ ఎంప్లాయ్మెంట్ పర్పస్లో కావచ్చు, లేకపోతే ఎర్నింగ్ కోసం స్పెండ్ చేస్తూ ఉన్నారు. తర్వాత మంచి ప్యూరిఫైడ్ పాటబుల్ డ్రింకింగ్ వాటర్ మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, దానివల్ల డిసీజ్ స్ప్రెడ్డింగ్ తగ్గింది. ఇదే కాకుండా మనకి ఏమవుతుందంటే ఈ రెండింటిని ఒకసారి జల్ జీవన్ మిషన్, ఈ స్వచ్ఛ భారత్ మిషన్, ఈ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, ఈ రెండింటిని కలిపి చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండింటి ఇంపాక్ట్ అంటే ఈ కన్వర్జెన్స్ బెనిఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనకు ఆర్టికల్లో కూడా ఈ కన్వర్జెన్స్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది థర్డ్ కాలంలో. సో ఈ విధంగా మనకు ఆథర్ ఏం చెప్పారంటే ఇందులో ఈ స్వచ్ఛ భారత్ మిషన్
ఈ ఓడిఎఫ్ స్టేటస్ ఇవన్నీ కూడా ప్లస్ జల్ జీవన్ మిషన్ హెల్తీ ఇండియాని ఎలాగ మారుస్తున్నాయి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ 2 స్కీమ్స్ గురించి వీటి బెనిఫిట్స్ గురించి ఇక్కడ చాలా మంచి ఇన్ఫర్మేషన్తోనే ఆథర్ డిస్కస్ చేశారు. ఓకే, సో ఇది డెఫినెట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ముఖ్యంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇందులో, ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ సస్టైనబుల్ గోల్స్ సంబంధించి మనకు మామూలుగా ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఈ స్వచ్ఛ భారత్ దేని కిందకి వస్తుందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 కిందకి వస్తుంది. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేయడం. సో ఈ విధంగా మనకు కొంత ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఆర్టికల్లో ఉంది.